హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తమ్ముడు యుఎస్ఏ. ఈరోజు మనం డాలస్ ఫ్రిస్కో సిటీలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, మనకి ఏమైనా యుఎస్ వీసా ఇష్యూస్ లేదా జాబ్ ఇష్యూస్ లేదా హెల్త్ అండ్ వెల్త్ ఇష్యూస్ ఏమున్నా ఇక్కడ స్వామివారికి చెప్పుకుని ఒక తారం కట్టి 16 రోజులు దీక్ష చేస్తే మనం అనుకున్నది జరుగుతుంది. అది ఎలా అంటారా? టెంపుల్లోకి వెళ్ళి చూసి వచ్చేద్దాం. సో నేనైతే ఇప్పుడు పార్కింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ సాధారణంగా పార్కింగ్ అంత ఈజీగా దొరకదండి, ఎందుకంటే చాలా రష్ ఉంటుందన్నమాట. సో తిరుగుతూనే ఉండాలన్నమాట. మనకి స్పాట్ దొరికిందంటే కనుక వీఆర్ లక్కీ. సో నాకైతే ఒక స్పాట్ అయితే దొరికింది. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. సో మనం టెంపుల్కి వెళ్ళాలంటే కనుక ఈ ద్వారం నుంచే వెళ్ళాలి టెంపుల్కి. సేమ్ ఈ టెంపుల్ ఎలా ఉందంటే, ఇండియాలో అయితే మనం ఎలా అయితే కడతారో టెంపుల్స్ అలాగే ఉందన్నమాట. నాకు తెలిసి ఇండియా నుంచి సెల్ ఫోన్ చెక్కే వాళ్ళని తీసుకొచ్చినట్టున్నారు. సో వాళ్ళు అలాగా యాజ్ ఇట్ ఈస్గా కట్టారన్నమాట. టెంపుల్ చాలా పెద్దగా ఉంటుందండి, చాలా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. పార్కింగ్ లాట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట, ఎందుకంటే చాలామంది వస్తుంటారన్నమాట. డాలస్ నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి, అలా అమెరికాలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి జనాలు వస్తారన్నమాట. అంటే ఈ గాడ్కి అంత పవర్ఫుల్ అనమాట. మనం అయితే ఇప్పుడు టెంపుల్లోకి వచ్చేసాము. సో టెంపుల్లోకి వచ్చేసిన తర్వాత చూసారు కదా, లోపల అయితే మొత్తం పైన ప్రతి చోట ఆంజనేయ స్వామి మొత్తం రామాయణం స్టోరీ మొత్తం వాల్ పెయింటింగ్లు ఉంటుందన్నమాట. చుట్టూరు చదివితే మనకు రామాయణంలో ఏం జరిగింది అన్నది తెలిసిపోతుంది. అంటే మొత్తం ఒక షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే కనుక కనకదుర్గమ్మ వారు ఉన్నారు, మధ్యలో ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, అండ్ రైట్ సైడ్ దత్తాత్రేయులు వారు ఉంటారనమాట. సో ఈ మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి కార్యసిద్ధి హనుమంతుడు అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ కనకదుర్గమ్మ మాత అనమాట. సో ఈ హనుమంతుడుకి రైట్ సైడ్ మన దత్తాత్రేయుడు స్వామివారు అయితే ఉంటారనమాట. పైన అయితే కనుక కొన్ని స్క్రీన్స్ ఉంటాయి, అంటే చెప్తూ ఉంటారన్నమాట పార్కింగ్ లాట్ ఎలా ఉంది ఏంటి అని, లేకపోతే వాలంటరీ ఇన్ఫర్మేషన్, లేకపోతే క్యాంటీన్ ఎలా బుక్ చేసుకోవాలని స్క్రీన్స్ అయితే పైన ఉంటాయి. సో నేను మీకు చెప్పినట్టుగానే నేనైతే ఒక తోరణం అయితే తీసుకున్నాను. సో ఈ తోరణం తీసుకుని మనం ఎదుర టెంపుల్ అయితే దేవుడి దగ్గరికి వెళ్తే కనుక అక్కడ పూజారి గారు ఈ తోరణం ఆ తాడు విప్పించి మనతో ఇక్కడ 2 గజ స్తంభాలు అయితే ఉంటాయి, ఆ స్తంభాలకి మనం కట్టుకోవచ్చు అనమాట. ఒకటి రైట్ సైడ్ ఏంటంటే మనకి యూఎస్ వీసాలు ఏమన్నా లేకపోతే జాబ్ గురించి సమస్యలు ఏమన్నా రైట్ సైడ్ గజ స్తంభానికి కట్టుకుంటాం. అదే లెఫ్ట్ సైడ్ కనుక వెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక వెల్త్కి సంబంధించిన దానికి మనం అక్కడ తాడైతే కడతాం అనమాట. సో నేనైతే మామూలుగా అయితే రైట్ సైడ్ ఉన్న గజ స్తంభానికి అయితే కట్టాను. సో కట్టిన తర్వాత మనం 11 ప్రదక్షిణాలు చేసి 16 రోజుల పాటు నియమంగా పాటించి వాళ్ళకు మనకి మంత్రం చెప్తారు. ఆ మంత్రం మనం రోజుకి 9 సార్లు పాటించాలన్నమాట. సో ఇది టెంపుల్ అయితే బయటకు వచ్చేసాను. సో ఈ టెంపుల్ దగ్గర క్యాంటీన్ కూడా ఉంటుంది. క్యాంటీన్లో టిఫిన్స్ చాలా బాగుంటాయి. సో సేమ్ మనకి ఇండియాలో కొన్ని టెంపుల్స్కి ఎలా ఉంటాయో అలాగ మొత్తం కూర్చొని తినడానికి మొత్తం లెఫ్ట్ సైడ్ పార్కింగ్ అనమాట. ఐ మీన్ క్యాంటీన్లో ఉన్న ఫుడ్ తీసుకోవడానికి క్యాంటీన్ లోపలికి వెళ్తున్నాం. ఇదే క్యాంటీన్ మనం అయితే ఫోన్లో ఆర్డర్ బుక్ చేసేసుకుంటే వీళ్ళు అయితే మనకి ఇస్తారు. చూస్తారు కదా, క్యాంటీన్ చూడడానికి చాలా అయితే బాగుంటుంది. సో అక్కడ ఇస్తారు మన డెలివరీ ఐటమ్స్ మొత్తం మనం ఏమైతే ఆర్డర్ చేసుకున్నామో. మేమైతే ఇంకా టిఫిన్ తీసేసుకున్నాము. బయట కూర్చొని తిందామంటే చాలా ఎండగా ఉంది. సో అందుకే చూసారు కదా, సో కార్లో కూర్చొని తిందామని అనుకుంటున్నాం మేము. సో అందుకే ఇంకా టిఫిన్ తీసుకుని మేమైతే కారు పార్కింగ్ చోట చేసిన దగ్గర అయితే వెళ్తున్నాము. సో యూజువల్ అయితే ఈ పార్కింగ్ ఇంకా తక్కువ. మనకి ఏమన్నా పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరిగితే, ఐ మీన్ ఏమన్నా పూజలు జరిగితే కనుక చాలా ఎక్కువ మంది ఉంటుంది అన్నమాట, క్రౌడ్. సో టెంపుల్ అయితే కనుక చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఎప్పుడైనా సరే వీలైతే కనుక ఒకసారి డాలస్ వచ్చినప్పుడు మాత్రం ఈ టెంపుల్కి దర్శించుకోవడం చాలా చాలా మంచిది. సో ఈ టెంపుల్, సో ఎందుకంటే అందరూ వస్తూ ఉంటారనమాట. చెప్పాను కదా మీకు, ఇక్కడి నుంచే కాదు మొత్తం చుట్టూరు ఉన్న ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి. ఇంకా మేమైతే ఇంకా మొత్తం అయిపోయింది కాబట్టి ఇంకా మేమైతే ఇంకా వెళ్తున్నాం ఇంకా ఇంటికి. సో టెంపుల్ బయట అయితే మనకి ఎలా ఉంటుంది, ఇందాక మీకు టెంపుల్ బయట చూపించలేదు. సో ఎందుకంటే అప్పుడు రష్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇది టెంపుల్ బయట. సో టెంపుల్ బయట కూడా ఏంటంటే మనకు ఒక చిన్న బిల్డింగ్ బ్లాక్ ఉంటుంది, అది కార్యసిద్ధ హనుమాన్ అని ఒక రాసి ఉంటుంది అనమాట. చూసారు కదా రైట్ సైడ్. సో ఇదండి మన కార్యసిద్ధి హనుమంతుడి టెంపుల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ తమ్ముడు యుఎస్ఏ.